నమస్తే సుబ్బు గారు. నమస్కారం అండి. అసలు ఏమైపోయారు సుబ్బు గారు? ఆ మధ్య అసలు ఒక ఊపు ఊపారు. ఎక్కడ చూసినా మీడియాలో మీరే ఏవేవో అన్నారు. దాని తర్వాత సడన్‌గా కనిపించకుండా పోయారు. ఏమయ్యారండి అసలు? ఎక్కడికి వెళ్ళిపోతామండి, ఇక్కడే ఉన్నాం. కాకపోతే ఈ బండి సాయి భగీరథ కేసు వచ్చిన తర్వాత మీడియా అటెన్షన్ అంతా అటువైపు తిరగడం, తర్వాత కోర్టు హాలిడేస్ రావడం, వెకేషన్ ఉండడం, ఇక తర్వాత ఇంకా మిగతా సమస్యల మీద అంతా దాదాపుగా 40 రోజులు నడిచింది మనది చర్చ. సో మిగతా ఈ బండి సాయి భగీరథ కేసు రావడంతో అనూహ్యంగా మంగ్లీ గారు సేఫ్ అయ్యారు. సో అలా కొంత గ్యాప్ వచ్చింది తప్ప అడ్వకేట్ సుబ్బు ఈ కేసును వదిలిపెట్టలేదు. అంటే ఇదంతా ఒక కోణం. రెండో కోణం ఏంటంటే ఒక BMW కారు, బెంజ్ కారు వచ్చింది. 2 కోట్ల దాకా డబ్బులు ముట్టింది. అందుకే సుబ్బు బయటకు రావట్లేదు, మాట్లాడట్లేదు. ఇంకా అయిపోయింది ఈ కేసు ఇంతే అని అన్నారు కొంతమంది. ఏమంటే అది BMW కారు నా సొంత డబ్బులతో కొనుక్కున్నది. ఒకవేళ ఇప్పుడు అది వేరే వాళ్ళు ఆవిడ ఇంకొకళ్ళు ఇస్తే బయటపడతాం, ఎందుకు కేసును వదిలిపెడతాం? అది కూడా నేను ఏమంటానంటే రెక్కల సొంత కష్టార్జితం. ఇప్పటివరకు నాకు ఒక్క కారు కూడా లేదు. మనం రెక్కల కష్టార్జితంతో కొనుక్కున్న కారుకి దీనికి ఏంటి సంబంధం? సో ఆవిడతో మనం ఎప్పుడు కూడా అవ్వలేదు. ఆవిడ ఇచ్చిన ఆఫర్ ఎప్పుడు కూడా నేను తిరస్కరించాను. ఇప్పటికీ కూడా మంగ్లీ గారి మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఈ పోరాటం ఆపేది లేదు. సో ఇప్పుడు నేను విమర్శలకు అతీతుండేం కాదు. సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు విమర్శించడం అంటే కొంతమంది, అది కూడా మంగ్లీ అంటే హ్యూజ్ సపోర్ట్ వచ్చింది సుబ్బు గారికి అప్పట్లో. బాగా చేస్తున్నారు, పోరాడుతున్నారు అని చెప్పేసి కొన్ని వేల కమెంట్స్ వచ్చాయి. రీసెంట్ గా మీరు పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ లో కానీ, లేకపోతే మీరు ప్రెస్ మీట్లలో కానీ నేను చూసే కొన్ని కమెంట్స్ ఏంటంటే మంగ్లీ కేసు ఏమైంది, మంగ్లీ కేసు ఏమైంది, ఏమైంది, కాంప్రమైజ్ అయిపోయిందా, అసలు ఎందుకు మాట్లాడట్లేదు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. వాస్తవానికి నేనేమన్నానంటే అప్పుడు నేను వీడియో రిలీజ్ కూడా చేసిన ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు దాదాపుగా 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా రిలీజ్ చేశాను. అందరూ ఎక్కడికి వెళ్ళినా మా రిలేటివ్స్ కూడా ఏమైంది మంగ్లీ కేసు ఏమైంది అని అంటాం. కామెంట్లో నేను వేరే ఇష్యూ గురించి మాట్లాడినా ఆ కింద కామెంట్స్లో అన్న మంగ్లీ కేసు ఏమైంది అన్న, సార్ మంగ్లీ కేసు ఏం చేశారు సార్ మంగ్లీ కేసులో కాంప్రమైజ్ అయ్యారని ఇట్లా మాట్లాడుతుంటే ఇది అంటే మీడియా అంతా ఎటువైపు ఉన్నా సరే మనం అయితే సామాజిక బాధ్యతగా చెప్పాలని చెప్పి నేను అప్పటికి ఇంటర్వ్యూలో చెప్పా. నేనే ఒక సెల్ఫీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఏంటంటే మంగ్లీ కేసు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, మంగ్లీ కేసుకు సంబంధించిన ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు, మంగ్లీ కేసును వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక్కడ జనాలకి ఏంటంటే వాస్తవానికి ఈ బండి సాయి భగీరథ కేసు రావడంతో మీడియా అటెన్షన్ అటువైపు తిరిగిపోయిందని చాలా మందికి తెలియదు. దాని మీద రోజు ఇప్పుడు మనది ఎట్లయితే 40 రోజుల దాకా నడిచిందో అలాగే ఆ కేసు కూడా ఏంటంటే చాలా బాగా జరిగింది. అందరూ కార్యకర్తల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, సామాన్య ప్రజల నుంచి అందరూ కూడా ఏం చేశారంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడారు. అలా మా కేసులో కూడా పోరాడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఏదైతే సాయి భగీరథ ఉంటూ సెంట్రల్ మినిస్టర్ కొడుకు, తన విషయంలో వెంటనే ప్రతిపక్షం, ప్రజాపక్షం, అదేవిధంగా వామపక్షాలు, అధికార పక్షాలు అందరూ కూడా ఉండి అతను అరెస్ట్ చేసి ఇచ్చారు. అలాగే ఎందుకు మరి 100 మంది జీవితాలని ఆడుకొని 100 మంది జీవితాలు రోడ్డు మీదకు లాగినటువంటి అంటే ఎవరైతే రమావత్ మధు, మంగ్లీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు వీళ్ళ మీద దగ్గర నుంచి ఆస్తులు రికవరీ చేయలేదు అనేది చాలా మందికి తెలియదు. సో ఆ విషయం గురించి నేను ఎన్నిసార్లు పోరాటం చేసినా ఒక్క ప్రజాప్రతినిధి కూడా మనకు అవకాశం ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అది కూడా ప్రజలందరికీ తెలుసు. స్టిల్ ఇప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారిని కలవడానికి మదిరి వెళ్ళాం. మదిరి వెళ్తే అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని ఆయన పర్సనల్ సెక్రటరీ చెప్పడం, కలవకపోవడం. ఇంకా శర్మ గారు ఉంటారు, ఆయన అయితే పాపం ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు కానీ సార్ అక్కడ ఉంటున్నారు సార్ ఇక్కడ ఉంటున్నారు సార్. నేను అన్నా కనీసం ఇట్లా కలుస్తానని చెప్పనంటే మాకు ఆ టైం కూడా ఇవ్వట్లేదు సార్ అని చెప్పాను. అన్నాను. నేను చాలా బాధపడ్డా. అరే ఒక ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి సమాజంలో ఇంత పెద్ద స్కామ్ జరిగి 100 మంది బాధితులు ఉండి 9 మంది చనిపోయి ఇంకా అనేక మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటి వీళ్ళ వైఖరి ఇలా ఉంది అని చెప్పేసి మేబీ వాళ్ళ ఉన్న బిజీ అవ్వచ్చు. ఎంత బిజీ ఉన్నా ఇంతమంది ప్రజలకు సంబంధించినటువంటి ఈ సోషల్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళు సామాజిక బాధ్యతగా ఎక్కడ మాట్లాడకపోవడం, దీన్ని సీరియస్గా తీసుకోమని పోవడం కానీ, ఎక్కడ దీన్ని అంటే అంటే సిబిసిఐడికి అప్పగించడం లాంటివి కానీ, లేదంటే ఒక సిట్ లాంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఒక సిట్ లాంటి విచారణ సంస్థ వేయడం కానీ, లేదంటే ఒక సిట్టింగ్ న్యాయమూర్తితో
దీనికి ఒక కమిషన్ లాంటి ఫామ్ చేయడం కానీ ఎంతో కనీసం ఎవరు నైతిక బాధ్యతగా కూడా ఎక్కడ ఎవరు మాట్లాడాలి. అవును. సో నాకు అనిపించింది ఏంటంటే మరి ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ప్రజాపక్షంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, సెంట్రల్ మినిస్టర్లైనా సరే తప్పు చేసినట్టే. వాళ్ళకి ఏ విధంగా అయితే అతను అరెస్ట్ అయ్యేంత వరకు పోరాటాలు చేసినటువంటి ఈ సో కాల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఎందుకంటే మంగ్లీ కేసు విషయంలో చేస్తలేరు? అంటే అక్కడ అందరూ అనుకుంటుంది ఏంటంటే కొంతమంది ఉమ్, అక్కడ డైరెక్ట్ గా బండి భగీరథి ఇన్సిడెంట్ ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన శిక్ష పడుతుంది, రిమాండ్ లో ఉన్నాడు. సో మంగ్లీ ఏంటంటే డైరెక్ట్ గా తప్పు చేయలేదు, ఇదంతా సుబ్బు ఒకటి క్రియేట్ చేశాడు, సంథింగ్ ఏదో ఉంది, ఆయనకి ఇంకో ఆశయం ఉంది, ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. దీనికి ఏమంటారండి? ఇప్పుడు సుబ్బు క్రియేట్ చేయడానికి బాధితులందరినీ క్రియేట్ చేస్తాం మనం. వందల మంది ఆ రోజు మీరు కూడా వెళ్ళారు వద్దిపట్ల అవును. పాల్తాండకి. వాళ్ళు ఏమన్నారు? అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు అప్పటి వరకు తెలియదు. అవును. వాళ్ళు ఏమన్నారు? మంగ్లీ చేసింది, మంగ్లీ వచ్చింది, మంగ్లీ ఉంది అని చెప్పేసి అన్నారా? సుబ్బు సార్ చెప్పిండు, సుబ్బు సార్ చేయమండు, సుబ్బు సార్ ఇట్ట మాట్లాడమండి అని చెప్పారు. అదంతా బుల్షిట్ థింగ్స్ అండి. సమాజం అందరికీ తెలుసు, ప్రజలు వాళ్ళకి కూడా తెలుసు. సో వాళ్ళు మోసపోవటానికి రీజన్ కూడా ఆవిడేనని తెలుసు. ఆవిడ నాతో డైరెక్ట్గా బెదిరించింది. నేను ఏమంటానంటే ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నప్పుడు దాన్ని ఒకళ్ళిద్దరినైతే మనం మేనేజ్ చేయగలం, వందల మందితో ఎలా చెప్పించగలం? పిల్లలు కూడా అబద్ధం చెప్తారా? సో కాబట్టి ఏంటంటే ఆవిడ చేయలేదు అని అంటే ఆధారాలు ఒక్కడు కూడా ప్రూవ్ చేసుకోలేదు కదా. అక్కడ వరకు ఎందుకు? ప్రతి మీడియంకి కేసులు వేసింది, ప్రతి మీడియంకి నోటీసులు పంపించింది. ఎందుకు? ఇప్పుడు అంటే అట్లాంటప్పుడు ఇక అక్యూజుల మీద ఏ వార్త వేసినా ఇక అక్యూజులు అందరూ కేసులు పెట్టి వాళ్ళు నోటీసులు పంపిస్తే ఇక అది ప్రజా సమస్యల మీద మీడియా ఏ విధంగా పోరాటం చేస్తుంది? ద ఫోర్త్ ఎస్టేట్ మీడియా. మరి మీడియా నోరు నొక్కినట్టే కదా. ఎవరైతే మీడియా నుంచి వచ్చినటువంటి మంగ్లీ ఉన్నారో ఎన్నో సమస్యల మీద, గుట్కాల మీద, వాటి మీద ఆవిడ వీడియో చేసినప్పుడు మరి ఆవిడ మీద ఎన్ని కేసులు వేయాలి? సో ఇట్లా ఏంటంటే ఆవిడకు అనుకూలంగా లేని ప్రతి ఛానల్ మీద వేసింది, ఆవిడకు అనుకూలంగా లేని ప్రతి వ్యక్తి మీద వేసింది, ఆవిడకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని పార్టీ చేసింది. సో ఇవన్నీ నిలిచే కేసులు కాదు, ఈజీగా ఓడిపోయే కేసులు. ఈ కేసులు ఓడిపోవడం కాక ఆ అమ్మాయి ఈ కేసులు చాలా ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అవన్నీ పట్టుకున్నాం. వాటి మీద కూడా ఆమె మీద కేసు వేసి ఆమె జైలుకి పంపించడానికి ఈ మధ్య కాలంలో అమ్మాయి ఎక్కడ ఢిల్లీలో ఉంది, సుబ్బు గారికి మళ్ళీ ఫోన్ చేసింది, మాట్లాడుకున్నారు ఇద్దరు అని అంటున్నారండి. నాకు అసలు అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేయలేదండి. ఢిల్లీలో ఉందని కొంతమంది అన్నారు, అరబ్కి వెళ్ళిపోయింది అంటే సౌదీకి వెళ్ళిపోయిందని కొంతమంది అన్నారు, ఎక్కడ ముంబై అటు ఇటు వెళ్ళిపోయిందని అన్నారు. ఐ డోంట్ నో, అది నాకు పూర్తిగా తెలియదు. అంటే ఈ మధ్య మీరు మాట్లాడుకున్నారు అని ఒక రూమర్ వచ్చింది, అందుకే కాంప్రమైజ్ అయినట్టు ఉన్నారు. ఎందుకు మాట్లాడుకుంటాను? ఆవిడ మా చుట్టమా, లేకపోతే నా పక్కమా, లేదంటే ఆవిడ ఏమన్నా నాతో పాటు ట్రావెల్ అయ్యే వ్యక్తి, నా సహోద్యోగా ఎందుకు అవుతాం? ఆవిడ నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, నేను ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని. ఆ కేసు తర్వాత అమ్మాయి నాకు ఎప్పుడు ఫోన్ చేయలే, కానీ వాళ్ళ లాయర్ గారి ద్వారా అంటే మంతనాలు జరపడానికి ప్రయత్నం చేసింది కానీ కుదరలేదు. సో ఎందుకు మాట్లాడుకుంటాం? అవసరం లేదు. ఇక్కడ ప్రజల సమస్య పరిష్కారం కావాలంతే. ప్రజలు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి న్యాయం జరగాలి. నేను అదే అన్న, ఆవిడ నా మీద కూడా చాలా ఆరోపణలు చేసింది. మీకు దమ్ముంటే నిరూపించండి, ప్రజాక్షేత్రంలోకి రండి అన్న, మీ దగ్గర ఉన్న ఆధారాలు రిలీజ్ చేయండి. సో ఎక్కడ చేయలేదు. సో నేను ఏమంటానంటే ఆవిడ ఎక్కడున్నా సరే, రమావత్ మధుని అని, శైలజ చౌహాన్, భరత్ చౌహాన్, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివన్ వదిలేదే లేదు. ఇంకోటి ఏంటంటే మీ మీడియం ముఖంగా ఇంకో క్వశ్చన్ చెప్పేది ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆల్టర్ అయ్యి మంగ్లీ A1గా కూడా అయ్యింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఇంతకుముందు A5గా ఉండే మంగ్లీ A1గా అయిందని చెప్పి సమాచారం. నేను కంప్లైంట్ ఇచ్చింది కూడా A1గానే. సో కాబట్టి అక్కడ మరి ఏం జిమ్మిక్ జరిగింది, లాజిక్ జరిగిందో కానీ A5గా ఆవిడ అయింది. సో కాబట్టి మంగ్లీని ఖచ్చితంగా ఈ కేసులో నుంచి బయటకు వచ్చేది లేదు. మంగ్లీని ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుకు లాగుతూ, అదేవిధంగా పరువు నష్టం కేసులు వేసాం, డిఫమేషన్ సూట్లు, ప్రైవేట్ కంప్లైంట్లు, అందరి దగ్గర నుంచి ప్రైవేట్ కంప్లైంట్లు వేసి ఎఫ్ఐఆర్ కూడా చేపిస్తాం. అంటే మీరు పోరాడడానికి మీరు ఎక్కడికో వెళ్తున్నారు, సమ్వేర్, కొన్ని రోజులు కనిపించరు, అంటే వేరే చోట కనిపిస్తారు. సో మరి అక్కడికి వెళ్తే ఈ కేసు పరిస్థితి ఏంటండి? ఎందుకండి అట్లేం లేదు. ఇప్పుడు ఈ కేసు పరిస్థితి నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ జీవితంతో ఉండను కదా. ఒకవేళ అక్కడికి నన్ను పిలిస్తే, సో అది కూడా నాకు కుదిరితే, నాకు వీలైతే, ఒకవేళ ఆల్రెడీ వెళ్తున్నారని సమాచారం ఏం లేదండి, ఇంకా అది ఏం లేదు, దానికి సంబంధించిన సమాచారమే లేదు. సో ఒకవేళ నాకు నచ్చి, నాకు టైం ఉండి, ఒకవేళ వాళ్ళు కూడా పిలిస్తే వాళ్ళు డెఫినెట్లీ ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళినా ఈ కేసుని ఊరికి వదిలిపెట్టేది ఏం లేదు. అవసరమైతే నేను ఏమంటానంటే మా పెద్ద పెద్ద సీనియర్ న్యాయవాదులు ఉన్నారు,
వాళ్ళకి అటాచ్ చేస్తా ఒక 2-3 నెలల వరకు. లేదంటే అసలు కాదేమో, ఒకవేళ మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళకపోవచ్చేమో. ఒకవేళ వెళ్ళినా సరే దాన్ని వేరే సీనియర్ న్యాయవాదులకు అటాచ్ చేసే వెళ్తా. మళ్ళీ వచ్చిన తర్వాత నేనే టేకప్ చేస్తా. సో ఇప్పుడు ఎట్లయితే వెకేషన్ ఒక 40 రోజులు లేమో అట్లా ఒక 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు అట్లా లేకోకుండా ఉన్నా. అది ఖచ్చితంగా మేనేజ్ చేయడానికి నా దగ్గర ఒక వ్యూహం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా తప్పకుండా పోరాటం చేస్తాం. మా నిరసన గళాన్ని వినిపిస్తాం. ఎప్పుడు జరుగుతుంది, ఇంకెన్ని రోజులు పడుతుంది అంటే అసలు న్యాయం జరుగుతుందంటారా? అంటే ఇంత టైం పడుతుంది అనటానికి ఒక నిర్దిష్ట ప్రమాణమైన టైం ఏం లేదండి. కోర్టు విల్ యాక్షన్. అందుకనే కోర్టులో ఒకవేళ లేట్ అవుతుందేమోనని ప్రజాప్రతినిధులను కలిసి ఏదైనా ఒక సిట్ లాంటి విచారణ సంస్థను ఏర్పాటు చేయండి. లేదంటే ఒక హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి గారితో ఒక కమిషన్ వేయించండి. దీన్ని విచారణ వేగవంతం చేసి ఎక్కడెక్కడైతే ఈ కల్ప్రిట్స్ ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయో, ఏది బాధితులు వాటన్నిటిని కూడా అటాచ్ చేసి ఎక్కడెక్కడైతే హవాలా రూపంలో వెళ్ళి వాటన్నిటిని కూడా రికవరీ చేయగలిగితే వీళ్ళకి త్వరగా న్యాయం జరుగుతుంది. అదే కోర్టు ద్వారా అనుకోండి, సివిల్ కేసులు వేయాలి, అవి నెలల తరబడి అవుతాయి, సంవత్సరాల తరబడి అవుతాయి. సో కాబట్టి డిలే జస్టిస్ కూడా అన్యాయంతో సమానం. కాబట్టి నేను అందుకనే ఎందుకు సీఎం గారిని కలవాలనుకుంటున్నా, ఎందుకు డిప్యూటీ సీఎం గారిని కలవాలనుకున్నా, ఎందుకు మినిస్టర్స్ని కలవాలనుకున్నట్టు వాళ్ళ చేతులు పనే. ఇప్పుడు సిట్ లాంటిది వేయడం కానివ్వండి, లేదంటే ఒక సిట్టింగ్ న్యాయమూర్తిని రిఫర్ చేసి ఒక కమిటీ వేయడం కానివ్వండి, అది వాళ్ళతో అవుతుంది. సో త్వరగా బాధితులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇది చేయమని చెప్తున్నా. సో కాబట్టి దీనికి ఒక నిర్దిష్టమైన టైం అనేది ఏం లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రజాప్రతినిధులు టైం ఇస్తారో వాళ్ళు చేసే కార్యాచరణ బట్టి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు చేయకపోయినా సరే కోర్టు ద్వారా ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసుకెళ్ళి 1 by 1 ఒకటి తర్వాత ఒకటి సబ్మిట్ చేసి కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా దాంట్లో బాధితులకు న్యాయం జరగడానికి కృషి చేస్తాం. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేరు కాబట్టి ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, సమ్వేర్ ఢిల్లీలో ఉన్నారు, మనకు తెలియదు. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రూవ్ చేయాలనుకున్నారు అనుకో, వాళ్ళని ఎలా తీసుకొస్తారండి? ఇండియాలోనే ఉన్నారు. మంగ్లీ గారు కూడా ఈవెంట్స్ చేసుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. ఒకవేళ ఫారెన్లో ఉన్న వాళ్ళు మొత్తం ఫారెన్లోనే ఉండలేరు కదా, 3 నెలల తర్వాతనే రావాల్సిందే కదా వీసా అయిపోయిన తర్వాత. సో అప్పుడైనా ఎక్కడికి పోతారు? ఇంకోటి ఏంటంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళనైతే వదిలిపెట్టేది లేదు. రమవత్ మధుని, బాలాజీ నాయక్ని, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడిని, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులని సీజ్ చేయాల్సిందే, వీళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే, బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఒకవేళ ఈ లోపల గట్రా బాధితులకు న్యాయం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తానంటే కూడా కేసులన్నీ వాపస్ తీసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. వాళ్ళు బాధితులకు వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేస్తే ఇంకా దీంట్లో ఇంకా జరగాల్సింది ఏముంది, అంతకంటే గొప్ప న్యాయం ఉంది. సో కాబట్టి బాధితులందరికీ వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తే బేషరతుగా నేను కేసులన్నీ వాపస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్, గుడ్ డెసిషన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.